హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. డిసెంబర్ 11 నుంచి 28 వరకు ఈ రోజు వరకు మనము బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. సో మనకి ఇంకొక 3 డేస్ గడిస్తే 2025 ఇయర్ మొత్తం అయిపోతుంది. సో మనము 2025 ఇయర్ రౌండ్ అప్ అని చెప్పేసి సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తాం. అందులో ఈ 11 నుంచి 28 ఏవైతే ఉన్నాయో అక్టోబర్లో కొన్ని అంశాలు మనము నోట్స్ మాత్రమే ఇచ్చాము, వాటికి క్లాస్ చేయలేదు కదా. సో అవి కావచ్చు, సో ఇతర ఏమైనా మిస్ అయినవి ఉంటే అన్నీ కలిపి సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్లో కవర్ అవుతాయి. ఐ సిన్సియర్ రిక్వెస్ట్, ఎవరైతే 2026 ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నారో 2025 ఇయర్లో జరిగిన అంశాలకు సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ సరిపోతుంది. సో నేను సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ అంటే ఈ పాలిటీ, ఎకనమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అఫైర్స్, గవర్నమెంట్ పాలసీతో పాటు అవార్డ్స్ మనకి 25 ఇయర్లో కొన్ని ఫేమస్ అవార్డ్స్ అయితే మనము 26 ఇయర్లో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎబెల్ ప్రైజ్ లాంటి లేదా నోబెల్ బహుమతులు లాంటి కొన్ని సమ్మిట్స్ ఉంటాయి. G20 కావచ్చు, G7 కావచ్చు, బ్రిక్స్ కావచ్చు, ఇటువంటి. సో మనము మరొకసారి ఇయర్ రౌండప్ చేస్తాం కదా. సో అక్కడ మీరు 26 ఇయర్లో జరగబోయే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటికీ అది పనికి వస్తుంది, అది సరిపోతుంది కూడా. ఇంకా మీరు కేవలం గ్రూప్ 2 ఎగ్జామ్సే లేదా గ్రూప్ 1 ప్రిలిమ్స్ కావచ్చు, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎస్ఐ లాంటి ఎగ్జామ్స్ రాస్తే సో అందులో కూడా కొన్ని అంశాలు మనం స్కిప్ చేయవచ్చు. సో మనం సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేద్దాం కంప్లీట్గా. ఈరోజు మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాము. జిఎస్ని అంతగా డెప్త్గా చెప్పను. సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అప్డేట్స్లో 25 ఇయర్ రౌండప్ అని చెప్పేసి మనం అంతకుముందు పాలిటీ ఒక 3 అవర్స్, ఎకనమీ 3 అవర్స్ క్లాస్ చేసినాం కదా. మళ్ళీ అదేవిధంగా లాంగ్ వీడియోస్ ఇయర్ ఎండ్ అయిపోయిన తర్వాత సో జనవరి 1st వీక్లో మనం స్టార్ట్ చేస్తాం. ఒక సబ్జెక్ట్కి ఒక రోజు వీడియో సరిపోతుంది. 3 to 4 అవర్స్ ఉంటుంది. ఎకనామీ లాంటివి ఎక్కువ ఉండవచ్చు, మిగతాయి తక్కువ ఉండవచ్చు. మొత్తం మీద ఇయర్ రౌండప్ అనే పేరుతో మనము స్టార్ట్ చేద్దాం. గ్రూప్ 2 అయితే మాత్రం సబ్జెక్ట్ అప్డేట్స్ బాగా ఫోకస్ చేయండి. ఈ అవార్డ్ సబ్మిట్స్ లాంటివి అయితే ఇప్పుడే అవసరం లేదు. సో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అండి మన నియామకం జరిగింది, రాజ్ కుమార్ గోయల్. ఇది కరెంట్ అఫైర్స్. సో జిఎస్లో సిఐసి యొక్క కూర్పు కావచ్చు, ఏ రకమైన సంస్థ అని చెప్పేసి అంతా మనం డిస్కస్ చేసినాము. మరొకసారి సబ్జెక్ట్ అప్డేట్స్లో డిస్కస్ చేద్దాం. కమిషనర్లుగా మొత్తం మీద ప్రజెంట్ 10 మంది పనిచేస్తున్నారు. అందులో ఒకరు సుధారాణి రేలంగి, ఏలూరు. ఏపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ వాళ్ళు ఇక్కడ అవసరం లేదు. ఏపీ వాళ్ళు మాత్రము సుధారాణి పేరు గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర సమాచార కమిషన్ యొక్క ప్రధాన కమిషనర్గా రాజ్ కుమార్ గోయల్ నియామకం అని చెప్పేసి చాలామంది అపాయింట్మెంట్స్లో చదువుతారు, బట్ మనం పాలిటీలో చదువుతాము. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది హనీ జిఎస్ అకాడమీ అండ్ అదర్స్. సో ఎందుకు మనం ఇక్కడ చదవాలి అంటే మనకు సిఐసి సిలబస్లో ఉంది, చట్టబద్ధ సంస్థలు అని చెప్పేసి పిలుస్తాం. ఆర్టీఐ 2005 ద్వారా ఏర్పాటైంది. సో ఎంతమంది మెంబర్స్ అండి? 1 సమాచార కమిషనర్ ప్రధానంగా మనకి, ఇంకొక 10 మందికి మించకుండా ఇతర కమిషనర్స్ అని చెప్పేసి ఉంటారు. రాష్ట్రపతి నియామకం చేస్తారు, బట్ మీకు కమిటీ అని చెప్పేసి ఉంటుంది. ఆ కమిటీలో సభ్యులు ఎవరు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేత అండ్ ఒక క్యాబినెట్ మినిస్టర్ ఎవరైనా సరే ఉండొచ్చు. వాళ్ళ పదవి కాలం చూస్తే ఇంతకుముందు 5 years 65 years అని చెప్పేసి ఉండేది, ఏది ముందైతే అది. బట్ 2019లో మనము సవరణ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ విల్ బీ డిసైడెడ్. ప్రజెంట్ చూస్తే 3 years అని చెప్పేసి చెప్పింది. సో 5 ఏళ్ళు 3 ఏళ్ళు అయింది కదా, 1 year కూడా కావచ్చు. వై? బికాస్ ఇప్పుడు చట్ట ప్రకారం చూస్తే గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది ఎన్ని ఇయర్స్ అని చెప్పేసి. ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి చేపిస్తారు. రీఅపాయింట్మెంట్కి అవకాశం లేనే లేదు. ఇటువంటి ప్రశ్న చాలాసార్లు వచ్చిందండి. సో రీఅపాయింట్మెంట్ ఎలిజిబుల్ ఆర్ నాట్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. రిమూవల్ వచ్చేసి బై ప్రెసిడెంట్, సుప్రీంకోర్టు ఎంక్వైరీ చేస్తుంది, దాని ప్రకారం రాష్ట్రపతి తొలగిస్తాడు. సాలరీ మనకు సెంట్రల్ గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ సాలరీ కూడా స్టేట్ గవర్నమెంట్ కాకుండా సెంట్రల్ గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. దీన్ని మనము బోర్డు మీద వివరణ ఇద్దాము సబ్జెక్టు అప్డేట్స్ లోపల. సో మన పాఠం వచ్చేసి కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ లోపల వస్తుంది, ఇది కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు ఈ వీడియో మీరు స్కిప్ చేయవచ్చు అండి. సబ్జెక్ట్ అప్డేట్స్ చదువుకుంటా అన్న వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు.
నెక్స్ట్ పోస్ట్ 2013 యాక్ట్ సుప్రీంకోర్టు విస్తరించిందండి. సో కేసు పేరు మనకి సోహైల్ మాలిక్ కేస్. మనకి పాలిటీ అప్డేట్స్లో సుప్రీంకోర్టు తీర్పులు అని చెప్పేసి ఒక పాఠం మనం పెట్టుకుంటాం. అందులో సోహైల్ మాలిక్ కేస్ కంపల్సరీ ఉంటుంది. వై? బికాస్ ఉన్న చట్టాన్ని విస్తరించింది కాబట్టి. ఇంతకుముందు ఏంటి అంటే ఈ లైంగిక వేధింపులు పనిచేసే ప్రదేశంలో జరిగినప్పుడు ఆ వ్యక్తి అక్కడ పనిచేసే వ్యక్తి అయి ఉండాలి. బట్ ఇప్పుడు ఏంటి అంటే పనిచేసే కార్యాలయంలోని వ్యక్తి అయి ఉండాల్సిన అవసరం లేదు. లైంగిక వేధింపులు అనేవి ఆ ఆఫీసు యొక్క వ్యక్తి అయి ఉండనవసరం లేదు. సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి సోహైల్ మాలిక్ కేసు గుర్తుపెట్టుకోవాలి. సో పోష్ యాక్ట్ ఏంటి మనం ఇది డిస్కస్ చేద్దాం మరొకసారి సబ్జెక్ట్ అప్డేట్స్ లోపల. వాస్తవంగా మీకు సుప్రీంకోర్టు యొక్క జ్యుడిషియల్ యాక్టివిజం అని చెప్పేసి దాని కింద మనం దీన్ని రాసుకోవచ్చు. ఎందుకంటే పనిచేసే ప్రదేశంలో మహిళల మీద లైంగిక వేధింపుల యొక్క నిరోధం కోసం ఎటువంటి చట్టం పార్లమెంట్ చేయలేదు. కాబట్టి విశాఖ గైడ్లైన్స్ అనే పేరుతో సుప్రీంకోర్టు వెరీ ఫేమస్ తీర్పు చెప్తుంది 1997లో. దాని ఆధారంగా మనకి ఈ పోస్ట్ 2013 యాక్ట్ అని చెప్పేసి వచ్చింది. ఉమెన్స్కి రక్షణ ఇస్తుంది. వర్కింగ్ ఉమెన్ కావచ్చు, నాట్ వర్కింగ్ ఉమెన్ కావచ్చు. ఏదైనా ఒక ఆఫీస్లో 10 కంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటే కంపల్సరీ ఒక అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ విచారణ చేసి రిపోర్ట్ ఇస్తుంది. నెక్స్ట్ బలవంతపు నార్కో పరీక్షలు రాజ్యాంగ విరుద్ధము. ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 కిందికి వస్తుంది. బలవంతపు సాక్ష్యము చెల్లదు అని చెప్పేసి. అమలేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు పేరు గుర్తుపెట్టుకోవాలి. అమలేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని చెప్పేసి పిలుస్తాం. సో అంతకుముందు పాట్నా హైకోర్టు ఒక వ్యక్తికి అతని యొక్క ప్రమేయం లేకుండానే నార్కో టెస్ట్ చేస్తే సమర్థించింది. సుప్రీంకోర్టు కొట్టిపడేసింది. సో నార్కో టెస్ట్ అంటే ఏంటి? మీకు సోడియం పెంటాతోల్ అని చెప్పేసి ఒక హార్మోన్ ఇంజెక్ట్ చేస్తాం. ఆ హార్మోన్ ఇంజెక్ట్ చేస్తే ఆ వ్యక్తి ఊహించే శక్తి కోల్పోయి నిజాలు వెల్లడిస్తాడు అనే సూత్రం ఆధారంగా ఇది పనిచేస్తుంది. సో వెరీ ఫేమస్ కేసు సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. ఇది ఎవ్రీ ఇయర్లో మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏ ఇయర్లో ఎగ్జామ్స్ రాసినప్పటికీ సెల్వి కేసు ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3కి సంబంధించి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. అది సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్ ఉన్నాడో ఆయన ప్రమేయం లేకుండా నార్కో టెస్ట్ మనం కండక్ట్ చేయరాదు. ఆయన ప్రమేయంతోనే చేయాలని చెప్పేసి పాట్నా హైకోర్టు ఏమన్నది? అసంకల్పితంగా ప్రమేయం లేకుండా చేయవచ్చు అని చెప్పేసి అంటే పాట్నా హైకోర్టు యొక్క తీర్పును సుప్రీంకోర్టు పక్కకు పెట్టేసింది. సో మనం కంపల్సరీ కేసు పేరు గుర్తుపెట్టుకోవాలి. అమలేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని చెప్పేసి. ఇంకోటి సో పెసా మహోత్సవ్ అని చెప్పేసి పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియా యాక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది కొన్ని ప్రాంతాలకి మనం మినహాయింపు ఇస్తాం. ఆ మినహాయింపు ఇచ్చిన ప్రాంతాలకి వర్తింప చేసేలా ఈ పెసా చట్టం అని చెప్పేసి మనకి బురియా కమిటీ సిఫార్సు మేరకు తీసుకొచ్చాం. ఈ పెసా మహోత్సవాన్ని మనకి విశాఖపట్నం స్టేడియం కండక్ట్ చేసింది. కాబట్టి ఏపీ వాళ్ళతో పాటు అందరూ గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క మస్కట్, ఈ ఉత్సవం యొక్క మస్కట్ చూస్తే మన కృష్ణ జింక. ఇది ప్రారంభించింది మన పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ రాజ్యాంగం అనేది సంతాలి భాషలో తొలిసారిగా వచ్చింది. సో కాబట్టి మనకి సంతాలి భాష అంటే ఏంటి ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ఫ్యాక్ట్ మనకు 2003లో రాజ్యాంగ సవరణ చట్టం చేసుకొని 92వ చేసుకొని మనము 8th షెడ్యూల్లో చేర్చుకున్నాం సంతాలి భాష అని చెప్పేసి. మిగతా 3 భాషలు ఏంటి ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. మిగతా 3 భాషలు ఏంటి? మొత్తం 4 వస్తాయి కదా మనకి. సో 4 భాషల్లో ఒకటి సంతాలి అయితే 3 భాషలు ఏంటి ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. సో ఈ భాష ముఖ్యంగా జార్ఖండ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, బీహార్లో మాట్లాడతారు. దీని లిపి వచ్చేసి ఓల్డ్ చికి లిపి అని చెప్పేసి పిలుస్తాం. ఓల్డ్ చికి లిపి సృష్టికర్త రఘునాథ్ ముర్ము. ద్రౌపది ముర్ము తెలుసుగా మనకి రాష్ట్రపతి. తను రాష్ట్రపతి అయినప్పుడు సో ఈయన గురించి ఈ విషయం మాట్లాడుతుంది, రఘునాథ్ ముర్ము గురించి. ఈయన ఎవరు అంటే ఈ సంతాలి భాష యొక్క లిపి అయినటువంటి ఓల్డ్ చికి లిపి సృష్టికర్తగా పిలుస్తాం. రైట్, ఇటువంటి మీకు రెగ్యులర్ పుస్తకాలు కనిపించవండి. అందుకే సో ఇయర్ రౌండప్ కంపల్సరీ ఫాలో కండి. మీకు ఒక్కొక్క వీడియో 3 to 4 hours మాత్రమే ఉంటుంది. ఆ 3 to 4 hours వీడియో మీకు చాలా సబ్జెక్ట్ని ఇస్తుంది. చాలా పాలిటీ పుస్తకాల్లో లేని అంశాలు ఇక్కడ కవర్ అవుతాయి మనకి.
నెక్స్ట్ ఎకనామీ అండి, సెన్సెస్ ఆఫ్ 2027. సో 2011లో మనకి చివరిసారిగా జనాభా లెక్కలు జరిగినాయి. మళ్ళీ 10 years మనకి యాజ్ పర్ కస్టమ్స్ చూస్తే, సాంప్రదాయం ప్రకారం చూస్తే 2021 జరగాల్సి ఉండే, బట్ దాన్ని స్కిప్ చేసుకున్నాం కరోనా కారణంగా. ఇప్పుడు ఏంటి, సెన్సెస్ ఆఫ్ 2027 అని చెప్పేసి క్యాబినెట్ ఆమోదించింది. 11,000 కోట్లు అని చెప్పేసి మనం డిస్కస్ చేసినామండి, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు ఇది. సో ఏ ప్రాంతాల్లో ఎప్పుడు అని చెప్పేసి, ఇట్ ఈస్ ఫస్ట్ డిజిటల్ సెన్సెస్, ఓవరాల్గా 16th సెన్సెస్. ఇదంతా మనకి ఇక్కడ అవసరం లేదండి, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. నిజంగా డిస్కస్ చేసినాం చాలాసార్లు, ఒక 3-4 times వితిన్ 2 months టైంలోనే డిస్కస్ చేసినాం. ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చింది, జస్ట్ క్యాబినెట్ ఆమోదించింది అంతే. నెక్స్ట్, అనుబంధ పద్దుకి పార్లమెంటు ఆమోదించింది. మనం జనరల్గా బడ్జెట్ని ఆమోదిస్తాం, కొన్ని స్కీమ్స్కి అనుకోని ఖర్చులు వస్తాయి, అప్పుడు సప్లిమెంటరీ గ్రాంట్ ఆఫ్ అని చెప్పేసి సప్లిమెంటరీ గ్రాంట్ని కూడా మనం ఆమోదించుకోవాలి. వై, బికాస్ పార్లమెంటు అనుమతి లేకుండా మనం రూపాయి ఖర్చు చేయలేం. సో 41,000 కోట్లని సప్లిమెంటరీ డిమాండ్ ఫర్ గ్రాంట్స్గా పార్లమెంట్ ఆమోదించింది. ఇందులో 18,000 కోట్లు ఈ ఫెర్టిలైజర్ సబ్సిడీ అని చెప్పేసి ఎరువుల కోసం ఉపయోగిస్తున్నాం మనం. ఇది గుర్తుపెట్టుకోవాలన్నా అవసరం లేదండి. జస్ట్ మీకు ఈ గ్రాంట్స్ అనేవి డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అని చెప్పేసి జనరల్గా మినిస్ట్రీ వైజు ఎంత అవసరమో మనకి శాఖ కేటాయింపులు అనేవి ఆర్థిక శాఖ పంపిస్తే ఆర్థిక శాఖ అన్నిటినీ సమీకరణ చేసి బడ్జెట్ రూపంలో పార్లమెంటు ముందు ఉంచితే పార్లమెంట్ ఆమోదిస్తుంది, మనం ఖర్చు పెట్టుకోవచ్చు. కొన్నిసార్లు ఈ ఖర్చుల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది, అప్పుడు మనము ఈ సప్లిమెంటరీ గ్రాంట్స్ అని చెప్పేసి అడిషనల్ గ్రాంట్స్ అని చెప్పేసి వీటిని ప్రవేశపెట్టి ఆమోదించుకుంటాం. సో అవేంటి మీకు ఫస్ట్ చూస్తే, సప్లిమెంటరీ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అంటే మనం ఇంతకుముందు అప్రోప్రియేషన్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది, అంటే మనం ఖర్చు చేసేందుకు పార్లమెంట్ అనుమతి ఇచ్చింది, సరిపోకుంటే ఎస్డిజి అవసరం అవుతుంది, దీనికి పార్లమెంటు కంపల్సరీ ఆమోదం అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఆమోదించుకున్నాం 41,000 కోట్లు సంథింగ్, అందులో ఫెర్టిలైజర్ సబ్సిడీకే 18,000 కోట్లు కేటాయించుకున్నాం. సెకండ్ది అండి, సో అడిషనల్ గ్రాంట్ అని చెప్పేసి ఉంటుంది. ఇది ఏంటంటే న్యూ సర్వీసెస్, ఇప్పుడు మీకు ఎరువుల సబ్సిడీ కొత్తది కాదు, సో ఆ బడ్జెట్లో లేని అంశము, కొత్త సేవ కోసము ఎక్కువ డబ్బులు అవసరమైనప్పుడు దాన్ని అడిషనల్ గ్రాంట్గా పిలుస్తాం. సప్లిమెంటరీ గ్రాంట్ అంటే వేరండి. ఇదేంది, ఆల్రెడీ ఒక స్కీమ్ ఉంది, ఆ స్కీమ్కి కేటాయింపులు బడ్జెట్లో జరిగినాయి, ఆ కేటాయింపులు సరిపోవట్లేదు, అదనపు ఖర్చు అవసరం వచ్చింది, ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయేలోపే మనం అనుమతి తీసుకుంటాము, అదేమో మనకి సప్లిమెంటరీ గ్రాంట్గా పిలుస్తాం. ఈ బడ్జెట్ లోపల ఎటువంటి ప్రస్తావన లేదు, అనుకోకుండా అవసరం వచ్చింది, అప్పుడు మనం దీన్ని అడిషనల్ గ్రాంట్గా పిలుస్తాం. నెక్స్ట్, ఎక్సెస్ గ్రాంట్ అంటే ఏంటి? ఎక్సెస్ గ్రాంట్ అంటే ఏంటి అంటే, మొత్తం మీద మనకు ఒక అమౌంట్ మనం కేటాయించినామండి, ఆ అమౌంట్ కంటే ఎక్కువ ఖర్చు చేసినాం, బట్ మనము ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయినాక పార్లమెంట్ అనుమతి తీసుకున్నాం, లోక్సభ దానికి మీద ఓటు వేస్తుంది జనరల్గా, బట్ దానికంటే ముందే మనం పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి కూడా పంపాలి. దీన్ని ఎక్సెస్ గ్రాంట్గా పిలుస్తాం. ఇప్పుడు ఎక్సెస్ గ్రాంట్కి సప్లిమెంటరీ గ్రాంట్కి తేడా ఏంటి మీకు డౌట్ రావాలి. బిఫోర్ ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ కనుక ఆమోదిస్తే సప్లిమెంటరీ గ్రాంట్ అవుతుంది, ఫైనాన్షియల్ అయిపోయినాక లోక్సభ ఆమోదిస్తే దాన్ని మనం ఎక్సెస్ గ్రాంట్గా పిలుస్తాం. బట్ దానికంటే ముందే పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ప్రభుత్వ ఖజానా కాపాలదారు అని చెప్పేసి పిలుస్తాం కదా, సో దానికి పంపాలి. ఎక్సెస్ గ్రాంట్ ఎందుకు అవసరం వచ్చిందో వివరణ కోరుతూ పంపాలి. నెక్స్ట్, ఎక్సెప్షనల్ గ్రాంట్ అని చెప్పేసి పిలుస్తాం. స్పెషల్ పర్పస్ అండి, అంటే ఇంతవరకు ఇది ఎక్కడ లేదు, ఇదే ఫస్ట్ టైం మనం తీసుకొచ్చాం. అటువంటి టైంలో దీన్ని ఎక్సెప్షనల్ గ్రాంట్గా పిలుస్తాం. జస్ట్ మనకి బిట్స్ కోసం పనికి వస్తుంది, ఈ కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. స్పెషల్ పర్పస్ అని చెప్పేసి, న్యూ సర్వీస్ అని చెప్పేసి, ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పేసి, ఇట్లా కీవర్డ్స్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం ప్రవేశపెట్టమంటే గవర్నమెంట్ జనరల్గా ఏదైనా సరే సప్లిమెంటరీ గ్రాంట్ కానీ తీసుకొస్తుంది జనరల్గా. ఈ ఎక్సెస్ గ్రాంట్ కానీ అడిషనల్ గ్రాంట్ కానీ ఎక్సెప్షనల్ గ్రాంట్ కానీ అవసరం రాదు, రేర్ కేసులో అవసరం వస్తుంది. నేర్చుకోవాలి ఇవి. ఎందుకోసం మీకు సబ్జెక్ట్లో ఉన్నది, మనం డిస్కస్ చేసినాం పాలిటీ క్లాస్లో, పార్లమెంటు పాఠం లోపల. నెక్స్ట్ అంటే ఎకనామీలో, సో ఇన్సూరెన్స్లో మీకు 100% ఎఫ్డిఐకి అయితే
క్యాబినెట్ ఆమోదించింది. దీనికోసం బిల్లు తీసుకొచ్చింది. సబ్కా బీమా సబ్కి రక్ష అని చెప్పేసి ఇది ఇన్సూరెన్స్ యాక్ట్ 1938ని సవరణ చేసి ఎఫ్డిఐని 74 నుంచి 100కి పెంచడం జరిగింది. దాంతోపాటు ఎల్ఐసి యాక్ట్ 1956 సవరణ చేసింది. ఇది ఎందుకు సవరణ చేసిందంటే ఎల్ఐసికి మరింత ఎక్కువ స్వేచ్ఛ ఇస్తుంది ఈ శాఖల విస్తరణ విషయంలో కావచ్చు, మిగతా వాటి యొక్క విధానాల రూపకల్పన విషయంలో కావచ్చు. ఇంకోటి ఐఆర్డిఏఐ యాక్ట్ 1999 సవరణ చేసిండు. ఎందుకు అంటే ఐఆర్డిఐ సంస్థ భారతదేశం లోపల ఇన్సూరెన్స్ని రెగ్యులేట్ చేస్తుంది, నియంత్రణ చేస్తుంది. ఇట్ ఈస్ అపెక్స్ బ్యాడ్గా పిలుస్తుంది. దానికి మరిన్ని ఎక్కువ అధికారాలు ఇవ్వడం జరిగింది. సో మొత్తం ఏం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అంటే ఇన్సూరెన్స్ రంగం లోపల ఎఫ్డిఐ యొక్క అనుమతి ఎంత అని చెప్పేసి అడిగితే 100% గుర్తుపెట్టుకోవాలి, 74 కాదు. దీన్ని మనం ఎక్కడ అప్డేట్ చేస్తామండి? ఇది ఎకనామీ 2025 అప్డేట్స్ మనం వీడియో చేస్తాం. సింగిల్ వీడియో 4 to 5 hours ఉంటుంది కంపల్సరీ. సో ఆ వీడియోలో మనం దీన్ని ఎఫ్డిఐ ఫారెన్ ట్రేడ్ పాఠంలో డిస్కస్ చేస్తాం మనం దీన్ని. ఈ కొబ్బరికి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇచ్చిండ్లు. ఇది మనం ఎప్పుడు డిస్కస్ చేసేదే, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. సో ఇది మనము ఐఎంఎఫ్ పాఠం లోపల డిస్కస్ చేసిన రెగ్యులర్ కోర్స్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. ర్యాపిడ్ ఫైనాన్సింగ్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పేసి ఇది అనుకోకుండా షాక్ వచ్చినప్పుడు లేదా విపత్తులు వచ్చినప్పుడు ఐఎంఎఫ్ లోన్ ఇస్తుంది. దాన్ని మనము ర్యాపిడ్ ఫైనాన్సింగ్ ఇన్స్ట్రుమెంట్గా పిలుస్తాం. శ్రీలంకకు ఐఎంఎఫ్ ఇచ్చింది కారణం ఏంటి అంటే దిత్వా తుఫాన్ అని చెప్పేసి శ్రీలంకని విజృంభణ చేసి పడేసింది, క్లీన్ స్వీప్ చేసి పడేసింది. సో నష్టం వచ్చింది కాబట్టి సో ఐఎంఎఫ్ సభ్యదేశం కాబట్టి ఆదుకుంటుంది. సో అందుకే ఒక రుణ సౌకర్యం కల్పించింది ఐఎంఎఫ్ అని చెప్పేసి. సో మీకు ఐఎంఎఫ్ నుంచి రుణం తీసుకోవడం వచ్చేసి మొత్తం 3 రకాలు ఉంటుందండి. సో ఇక్కడ టేబుల్ రాసిన ఒకసారి మీరు చూసుకోండి. ర్యాపిడ్, తర్వాత స్టాండ్ బై అరేంజ్మెంట్ అని చెప్పేసి, ఎక్స్టెండ్ ఫండ్ ఫెసిలిటీ అని చెప్పేసి, ఇది మనకు మొన్న పాకిస్తాన్కి ఇచ్చింది ఎక్స్టెండ్ ఫండ్ ఫెసిలిటీ అని చెప్పేసి. సో ఏది ఎప్పుడు ఇస్తారని చెప్పేసి చూస్తే మీకు వెన్ అని చెప్పేసి ఉంటుంది. హౌ మచ్ ఎంత ఇస్తారని చెప్పేసి చూసుకోండి ఒకసారి. ఎంత కాలం లోపల తిరిగి చెల్లించాలని చెప్పేసి టేబుల్ ఫార్మాట్లో ఉంది. ఒకసారి మీరు చూసుకోండి, అర్థమవుతుంది. లేకుంటే మీరు 25 year అప్డేట్ చూస్తే అందులో నేను క్లియర్గా బోర్డు మీదనే మనం 24 yearలో వేసినామండి, చేసినాం కదా, 25 year కూడా చేస్తాం. ఇంకా అప్పుడు మనం అక్టోబర్ వరకే వేసినాం. గ్రూప్ 2 ఎగ్జామ్ మీ డిసెంబర్లో ఉండే కదా, అక్టోబర్ వరకే వేసినాం. ఇప్పుడు డిసెంబర్తో కలుపుకొని వేస్తాం. ఇంకా అప్పుడు మీకు కరెంట్ అఫైర్స్ అవసరం ఉండే అప్పుడు, కాబట్టి ఎక్కువ అంశాలు వచ్చినాయి. ఇప్పుడు మీ కరెంట్ అఫైర్స్ అంతగా అవసరం లేదు, జిఎస్ అవసరం ఉంటుంది. సో జస్ట్ ఎందుకు వార్తల్లో ఉంది బ్రీఫ్గా చెప్పి ఆ జిఎస్ పాయింట్స్ని ఎక్కువ చెప్పుదాం. సో మనకి లాంగ్ వీడియోస్ అలవాటే, ఇది కొత్త ఏం కాదు. ఫస్ట్ అయితే అది మీరు మన ప్రీవియస్ రికార్డు చూస్తే తెలుస్తుంది. 3 year రోలింగ్ బడ్జెట్ అండి, ఇది ఇంకా వినూత్నమైన కార్యక్రమం. స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ తీసుకొచ్చింది. 2026-27 బడ్జెట్ని రోలింగ్ బడ్జెట్గా 3 yearsకి ఇయర్ బై ఇయర్ రివ్యూ చేస్తూ అప్పటికప్పుడు సమీక్ష చేసుకుని మార్చుకుంటూ పోతారట. సో మనం దీన్ని ఇట్ ఈస్ ఫస్ట్ అండి, రోలింగ్ బడ్జెట్ అనే పదం మనకి లేదు వాస్తవంగా. సో ఫస్ట్ టైం తీసుకొచ్చింది కాబట్టి ఎకనామీ లోపల వెరీ ఫేమస్. మనకి రోలింగ్ ప్లాన్ తెలుసు. మనకి 1977-78లో ఈ జనతా ప్రభుత్వం గెలిచినాక సో ఆ 5th 5 year ప్లాన్ని క్లోజ్ చేసి రోలింగ్ ప్లాన్ తీసుకొచ్చింది. 78 నుంచి 80 వరకు అమల్లో ఉంటాయి. 83 అని చెప్పేసి ప్లాన్ చేస్తారు రోలింగ్ ప్లాన్స్. బట్ ఈ ప్రభుత్వం రద్దయిపోద్ది, మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది కాబట్టి ఇన్ఫ్యాక్ట్ 1980లోనే రద్దయిపోతుంది. సో రోలింగ్ ప్లాన్ మీకు తెలుసు కాన్సెప్ట్. రోలింగ్ బడ్జెట్ రెండు సేమే అండి. అదేమో ఇయర్ బై ఇయర్ రివ్యూ చేస్తాం, ఇదేమో బడ్జెట్ అని చెప్పేసి, అక్కడేమో ప్లానింగ్ అని చెప్పేసి ఉంటుంది అంతే. ఇంకా ఈ ఇయర్ బట్టి నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకుంటాం మనం. సో ప్లాన్లు అనేది మార్పులు సహజం అంటే ఎప్పుడైనా సరే. 25 year మనకు గడిచిపోయింది ఎటువంటి ఎగ్జామ్స్ లేకుండానే. మనం ఏమనుకున్నాము, జూన్లో ఎగ్జామ్స్ లేదా అక్టోబర్లో ఎగ్జామ్స్, నవంబర్లో ఎగ్జామ్స్, ఆ ఎగ్జామ్ అని చెప్పేసి అనుకున్నాం. నిజంగా ఎగ్జామ్స్ జరిగి ఉంటే సో ఇప్పటికల్లా మీకు జాబ్ వచ్చి ఉండేది కంపల్సరీ. మన హనీ జిఎస్ అకాడమీ పేరు వినిపించేది. అన్ఫార్చునేట్లీ ఎగ్జామ్స్ జరగలేదు. సో 26 yearలో కూడా జరగవచ్చు. 26 yearలో దాదాపు ఒక ½ year తర్వాత మీ గ్రూప్స్ ఎగ్జామ్స్ అయితే జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరొకసారి మనం యాక్టివేట్ కావాల్సిన అవసరం ఉంది. సో బేస్ ఇయర్ చేంజెస్ అండి, ఇదైతే ఏ ఇయర్లో అయినా మనకి ఇంపార్టెంటే.
సో సిపిఐ 2012 ఉండేది 24కి మార్చుకుంటున్నాము. సో ఫస్ట్ మీకు మారిన సంవత్సరం వచ్చేసి 26 ఫిబ్రవరి 12 నుంచి అమల్లోకి వస్తుంది. జీడిపి 11-12 ఉండే కదా, 22-23కి మార్చుకుంటున్నాం. కొత్త లెక్కలు మీకు 26 ఇయర్లో వస్తాయి. నెక్స్ట్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని చెప్పేసి పారిశ్రామిక ఉత్పత్తి సూచి అని చెప్పేసి ఉంది కదా, అది 11-12 ఉండే కదా. సో 22nd 23rdకి మార్చుకున్నాం. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద మూడింటిని కూడా ఎన్ఎస్ఓ లెక్కిస్తుంది. సో ఇది బిశ్వనాథ్ గుల్దార్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ యొక్క సిఫార్సు మేరకు దీన్ని మనం అమలు చేసుకోవడం జరిగింది. ఇవి ఎకనామిక్ కరెంట్ అఫైర్స్ మనకి. సో నెక్స్ట్ స్పేస్ చూస్తే మావిన్ స్పేస్ క్రాఫ్ట్ అండి. ఇది నాసా యొక్క స్పేస్ క్రాఫ్ట్ మార్స్ని అధ్యయనం చేస్తుంది. ఇప్పుడు సంబంధాలు తెగిపోయినాయి కంప్లీట్గా, అందుకు వార్తల్లో వచ్చింది. సో మావిన్, మార్స్, నాసా. బ్లూబర్డ్ 6 లేదా బ్లూబర్డ్ బ్లాక్ 2 అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. మన జిఎస్ఎల్వి MK3 ఫేమస్ నోన్ యాజ్ LVM3 MX అని చెప్పేసి పిలుస్తాం. MX మీన్స్ ఇట్ ఈస్ ద 6th మిషన్ ఆఫ్ ది LVM3. ఇస్రో ప్రయోగించింది December 24న. ఇది అమెరికా యొక్క ప్రైవేట్ సంస్థ AST స్పేస్ మొబైల్ సంస్థ యొక్క ఉపగ్రహాన్ని మన గడ్డ నుంచి మనం ప్రయోగించాం. 6.1 tons అనగా 6100 కిలోల బరువు ఉంది. ఇది ఇంతవరకు. సో మీ డౌట్ వస్తుందా, మనకు 4000 కిలోల వరకే బరువు సామర్థ్యం ఉంది జిఎస్ఎల్వి MK3. ఎస్, ఇట్ ఈస్ కరెక్టే, కానీ అది GTO కక్షలోనికి, అది GTO కక్షలోనికి 4000 కిలోలు. బట్ ఇది మనకు LEO అని చెప్పేసి పిలుస్తాం. 8000 కిలోల వరకు కూడా మనం పంపుకోవచ్చు. సో NSIL ఒప్పందం అని చెప్పేసి, ఎందుకు NSIL ఒప్పందం అండి అంటే విదేశీ వాణిజ్య ఒప్పందం కాబట్టి NSIL చేసుకుంటుంది, ఇన్స్పేస్ చేసుకోదు. సో మరి ఇది రికార్డ్ ఏంటి, 6100 కాబట్టి భారత భూభాగం నుంచి మన శ్రీహరికోట నుంచి LVM3 ప్రయోగించిన అత్యంత బరువైన ఉపగ్రహం అండి ఇది. అత్యంత బరువైన ఉపగ్రహం ఇది. దాంతోపాటు లో ఎర్త్ ఆర్బిట్లో మోహరించబడిన అతిపెద్ద వాణిజ్య సమాచార ఉపగ్రహం అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. సో రెండు మనకి రికార్డ్సే. ఇంకోటి ఇది December 31న ప్రయోగిస్తారు PSLV-C62. మనం డిస్కస్ చేద్దాం డిసెంబర్ తర్వాత. ఇప్పుడు వార్తలో వచ్చింది, బట్ 31న ప్రయోగిస్తారు అట. సో PSLV-C61 ఫెయిల్ అయింది ఇంతకుముందు, కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మైఖేలా బెంతాస్, వెరీ ఫేమస్ జర్మనీ యొక్క ఉమెన్ అండి, వార్తల్లో ఉంది. మైఖేలా బెంతాస్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ప్రపంచంలో మొట్టమొదటి వీల్ చైర్ ట్రావెలర్ టు స్పేస్. వీల్ చైర్లో కూర్చొని స్పేస్లోనికి వెళ్తుంది, బట్ ఈమె కర్మన్ లైన్ వరకు మాత్రమే పోతుంది. కాబట్టి ఇట్ ఈస్ సబ్ ఆర్బిటల్ మిషన్ అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. బ్లూ ఆరిజిన్ యొక్క NS-37 న్యూ షెపర్డ్ 37 మిషన్ ద్వారా పంపిస్తున్నాము. ఆ పేరేంటి మనకి, మైఖేలా బెంతాస్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ స్పేస్ లోపల వచ్చినటువంటి 2 అప్డేట్స్ గుర్తుపెట్టుకోండి. EOS-N1 మాత్రం మనం 31st డిసెంబర్ తర్వాత డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ చూస్తే మనకి కొన్ని వార్తల్లో ఉన్నాయి. డిఫెన్స్ మనకి చాలా ఆర్టికల్స్ రిపీట్ అయినాయండి. గతంలో వచ్చిన ఆర్టికల్సే వచ్చినాయి. ఎందుకు అంటే చూద్దాం ఒకసారి. INS సింధు ఘోష్ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇప్పుడు ఎందుకు వార్తలో వచ్చింది, ఇట్ ఈస్ డీకమిషన్ అంటే విధుల నుంచి తప్పుకుంది. సో సింధు ఘోష్ క్లాసే ఇది, సర్వీస్ 40 years పనిచేసింది. దీని ప్లేస్లో మనం కల్వరీ క్లాస్ అని చెప్పేసి తీసుకొచ్చాం. సో ప్రాజెక్ట్ 75 అని చెప్పేసి కల్వరీ, కరంచ్, కండేరి, వాగిర్, వాక్షీర్, వేలా అని చెప్పేసి ఉన్నాయి కదా, అవి సింధు ఘోష్ క్లాసుని రిప్లేస్మెంట్ చేస్తూ వచ్చినాయి. సో మనం డిస్కస్ చేసినామండి. ఇది సముద్ర ప్రతాప్ కూడా మనం డిస్కస్ చేసినాం. 24 years కూడా ఇది మీకు వార్తల్లో వచ్చింది. ఇది మొట్టమొదటి స్వదేశీయంగా రూపొందించబడ్డ పొల్యూషన్ కంట్రోల్ వెజిల్, కాలుష్య నియంత్రణ నౌక అని చెప్పేసి దీన్ని గోవా నిర్మించింది. మనం డిస్కస్ చేసినాం. INS కౌండిన్యా, ఎస్ ఇట్ ఈస్ ఆల్సో డిస్కస్డ్ 2025 year స్టార్టింగ్లో ఫిబ్రవరి మార్చ్ కరెంట్ అఫైర్స్ ఒకసారి మీరు చెక్ చేయండి ఉంటుంది. ఇది పురాతన పద్ధతుల్లో మనము చేత్తో కుట్టి నిర్మించిన పడవ అండి. సో ఇది వెరీ ఫస్ట్ టైం విదేశీ ప్రయాణం స్టార్ట్ చేసింది పోర్బందర్ నుంచి మస్కట్ వరకు. ఇండియన్ నేవీ,
మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ హోడీ ఇన్నోవేషన్ 3 సంస్థలు కలిపి దీన్ని నిర్మించాయి. కౌండిన్య అంటే ఎవరని చెప్పేసి ప్రశ్న వస్తుంది. పురాతన నావికుడు, ఇండియా నుంచి ఆగ్నేయ ఆసియాకి సముద్ర ప్రయాణం చేసిన ఫస్ట్ నావికుడిగా పిలుస్తాం కౌండిన్య. కాబట్టి ఆయన పేరుతోనే ఇండియన్ షిప్ వెజల్ INSV కౌండిన్య అని చెప్పేసి పెట్టుకున్నాం. ఇది మనం డిస్కస్ చేసిన ఆర్టికలే. సో సంభవ్ అని చెప్పేసి మనకు ఒకటి వార్తల్లో ఉంది. జస్ట్ ఏం లేదు, మనకి ఈ మారుమూల ప్రాంతాలు ఉంటాయి కదా, నెట్వర్క్ కనెక్టివిటీ ఉండదు, మనకి విపత్తులు వచ్చినప్పుడు నెట్వర్క్ ఉండదు. అటువంటి ప్రాంతాలు కనెక్టివిటీ కోసం అని చెప్పేసి మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ తీసుకొచ్చిన ప్రోగ్రామ్ పేరు మనకి సంభవ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఇద్దరికి కమ్యూనికేషన్ అందిస్తుంది. విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో కమ్యూనికేషన్ కష్టం కాబట్టి మిలిటరీకి సివిలియన్స్కి ఇద్దరికి అప్లికేబుల్ అవుతుంది. సో సంభవ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డిసర్ట్ సైక్లోన్ ఎక్సర్సైజ్ మనం డిస్కస్ చేసినాం. దుబాయ్ ఇండియా మధ్య మిలిటరీ విన్యాసం అని చెప్పేసి ఈసారి సెకండ్ ఎడిషన్ అబుదాబి హోస్ట్ చేస్తుంది. ఫస్ట్ ఎడిషన్ రాజస్థాన్లో ఉన్న మహాజన్ హోస్ట్ చేసింది. అమూల్య ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్, ఇట్ ఈస్ ఫాస్ట్ పెట్రోల్ వెజల్ అండి. సో ఇది అదమ్య క్లాస్ అని చెప్పేసి పిలుస్తాం. అదమ్య, అక్షర్, అమూల్య, అక్షయ్, అచల్, అటల్, అజిత్, అపరాజిత్, ఇవన్నీ 8 మనకు అదమ్య క్లాస్లో ఉన్న ఫాస్ట్ పెట్రోల్ వెజల్స్. K4 మిసైల్ మనం డిస్కస్ చేసినాం చాలాసార్లు. INS అరిఘాట్ నుంచి మనం ప్రయోగించుకున్నాం. సో K4 వచ్చేసి ఇంటర్మీడియట్ రేంజ్ కలిగిన బాలిస్టిక్ మిసైల్. ఇది మనము సబ్మరైన్ నుంచి ప్రయోగిస్తాం. INS అరిహంత్, INS అరిఘాట్, INS హరిదామన్, మనం 3 ఉన్నాయి. హరిదామన్ ఇంకా అమల్లోకి రాలేదు, అది వచ్చినప్పుడు కూడా మనం దాని నుంచి K4 ప్రయోగించుకోవచ్చు. నెక్స్ట్ సో సయీ జాదవ్ అని చెప్పి చూస్తే ఈమె మహారాష్ట్ర అండి. ఈమె ఇండియన్ మిలిటరీ అకాడమీ లోపల తొలి మహిళా ఆఫీసర్ అండి. కాబట్టి మీకు ఈ నారీ శక్తి అని చెప్పేసి గ్లాస్ని బద్దలు కొట్టుకొని డిఫెన్స్ సెక్టార్లో ఉమెన్స్ విజృంభణ ఇస్తున్నారు. అటువంటి మహిళలు చాలాసార్లు ఎగ్జామ్లో మనకు కనిపించారు. కాబట్టి సో సయీ జాదవ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ INAS 335 అని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చింది. ఇది మనము అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి మల్టీ రోల్ హెలికాప్టర్ అండి. పరమవీర్ దీర్ఘ అని చెప్పేసి ఒక గ్యాలరీ ఇది. ఇంతవరకు పరమవీర్ చక్ర అవార్డు వచ్చిన వాళ్ళ యొక్క చిత్రాలు అందులో మనకి ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. రాష్ట్రపతి భవన్లో ఉన్నదండి. ఎంతమంది మొత్తం 21 మెంబర్స్ పరమవీర్ చక్ర అని చెప్పేసి పిలుస్తాం ఇంతవరకు. సో నెక్స్ట్ ఏకం AI అని చెప్పేసి స్వదేశీ AI ప్లాట్ఫామ్ అండి. ఇది సమాచార విశ్లేషణ కోసం పనిచేస్తుంది. దీన్ని న్యూరాల్ లింక్ స్టార్టప్ తయారు చేసింది. ఏకం AI అంటే ఎందుకోసం అంటే జస్ట్ సమాచార విశ్లేషణ కోసం పనిచేస్తే ఒక AI ప్లాట్ఫామ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది వెరీ ఫేమస్, మీకు శాంతి బిల్ 2025 అని చెప్పేసి వార్తల్లో ఉన్నదండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే చట్టం రాష్ట్రపతి ఆమోదించారు దీన్ని. సో శాంతి బిల్ అంటే ఏంటి ఇదంతా మీకు అవసరం లేదు, కానీ న్యూక్లియర్ ఎనర్జీ విషయంలో భారతదేశము స్వయం సమృద్ధి సాధించాలి, దాంతోపాటు అంతర్జాతీయ వేదిక మీద పవర్ శక్తిగా అవతరించాలి అనే సంకల్పంతో శాంతి చట్టం తీసుకొచ్చారు. సో ఇదేంటంటే మీకు ప్రైవేట్ పార్టిసిపేషన్ అనేది న్యూక్లియర్ ఎనర్జీ విషయంలో ఇంతవరకు లేదు, ఫస్ట్ టైం తీసుకొస్తున్నారు. దీంతో మీకు ఇంతవరకు ఈ అణుశక్తి అనేది NPCL సంస్థ కండక్ట్ చేస్తుంది. గుత్తాధిపత్యం దీంది. సో ఈ గుత్తాధిపత్యం మొత్తం మోనోపాలి మొత్తం రద్దయినట్టేనా? ఎస్ అని చెప్పాలి. NPCL కండక్ట్ చేస్తుంది ఇంతవరకు న్యూక్లియర్ ఎనర్జీ భారతదేశం లోపల. NPCL ప్లేస్లో సో దాంతోపాటు ప్రైవేట్ రంగానికి కూడా అనుమతి వచ్చింది. ఎంతటి గొప్ప కరెంట్ అఫైర్స్ అండి ఇది, చాలా గొప్ప కరెంట్ అఫైర్స్ ఇది. ప్రైవేట్ రంగంలో సో అణుశక్తి అనేది వెరీ ఫస్ట్ టైం మనకి. సో మనం దీన్ని డిస్కస్ చేద్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూక్లియర్ ఎనర్జీ అనే పాఠం లోపల 25 అప్డేట్స్లో. దీంతోపాటు సెకండ్ది న్యూక్లియర్ సేఫ్టీ అథారిటీ అని చెప్పేసి మనం ఏర్పాటు చేసుకున్నాం. నెక్స్ట్ అణు నష్టం అనేది నిర్వచనాన్ని విస్తరించినాం. ఇంతకుముందు పౌర నష్టము, ఆస్తి నష్టం అని చెప్పేసి ఉండేది. దీంతోపాటు పర్యావరణ నష్టం కూడా వచ్చింది. దీనివల్ల మనము నెట్ జీరో కార్బన్ టార్గెట్ ఏదైతే ఉందో అటువైపు ఈ లక్ష్యం అనేది సాధించాలంటే సో పర్యావరణం రక్షణ అవసరం. కాబట్టి ఈ అణు వ్యర్థాలు రాకుండా ఈ చట్టం మనకి పనిచేస్తుందా అంటే అవునని చెప్పాలి. పౌర నష్టము, ఆస్తి నష్టంతో పాటు పర్యావరణ నష్టం
అనేది యాడ్ చేయడం చాలా గొప్ప విషయం. ఇది చట్టం లోపల చాలా గొప్ప విషయం ఇది. సో మరి ఈ చట్టం వేటిని సవరిస్తుంది? అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1962 ఒకటి, సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ 2010 రూల్స్ అని చెప్పేసి రెండింటిని సవరణ చేసి తీసుకొచ్చారు. ఈ చట్టం లోపల ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయండి. 2047 నాటికి అణుశక్తి ద్వారా 100 గిగావాట్స్ శక్తి మనం ఉత్పత్తి చేయాలన్నట. సో నెక్స్ట్ పేజ్లో మనకి మళ్ళీ కంటిన్యూ అవుతుంది. సో శాంతి యాక్ట్ అని చెప్పేసి రాష్ట్రపతి ఆమోదించారు కాబట్టి మరింత పేపర్లో వచ్చింది. ఇది అటామిక్ ఎనర్జీ రెగ్యులేషన్ బోర్డు చట్టబద్ధ హోదా ఇచ్చినాం, ఇంతవరకు లేదు, ఇప్పుడు ఇచ్చామండి. ఒక చైర్మన్, 1 ఫుల్ టైం మెంబర్, 7 పార్ట్ టైం మెంబర్స్గా ఉండొచ్చు. వీళ్ళందరినీ సెలక్షన్ కమిటీ అపాయింట్మెంట్ చేస్తుంది. 3 ఇయర్స్ వాళ్ళ యొక్క పదవీ కాలము, నచ్చితే 6 ఇయర్స్ వరకు పొడిగించవచ్చు. 3+1+1+1 అని చెప్పేసి ఇయర్ చొప్పున 6 ఇయర్స్ వరకు పొడిగించవచ్చు. నెక్స్ట్ దాంతోపాటు మరొక బోర్డుని ఏర్పాటు చేస్తుంది ఈ చట్టము, అదే అటామిక్ ఎనర్జీ రిడ్రెసల్ అడ్వైజరీ కౌన్సిల్. రిడ్రెసల్ మీన్స్ పరిష్కార వేది, ఇట్ ఈస్ అప్పిలేట్ బోర్డ్ అని చెప్పేసి పిలుస్తాం. ఏఈఆర్బి అనేది కంట్రోల్ చేస్తుంది, నిర్ణయాలు వెల్లడిస్తుంది. నచ్చకుండా నువ్వు ఈ అప్పీల్ బోర్డుకి అప్పీల్ చేసుకోవచ్చు. మరొక మెకానిజాన్ని కొత్తగా ఈ చట్టం ఏర్పాటు చేసింది కాబట్టి 2 సంస్థలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఏఈఆర్ఏసి అనే సంస్థకి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్పర్సన్ ఎవరు ఉంటే వాళ్ళే వ్యవహారం చేస్తారు. నెక్స్ట్, చంద్రుని మీద అణు విద్యుత్ ప్లాంట్ని రష్యా 2036 నాటికి ఏర్పాటు చేస్తుంది అట. ప్రపంచంలో అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని జపాన్ నిర్మిస్తుంది. సో 8200 మెగావాట్స్. ఎందుకు ఇంపార్టెంట్? ఫస్ట్ దీని పేరేంటింటిని మనం చూస్తే కాషి వాజాకి కరివా అని చెప్పేసి పిలుస్తాం. కాషి వాజాకి కరివా గుర్తుపెట్టుకోవాలి, మీ సబ్జెక్ట్ అప్డేట్స్లో రాసుకోవాలి. 2011 జపాన్ సునామీ, ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది బద్దలైపోతుంది. అంతటి విధ్వంసం తర్వాత మళ్ళీ మనం నిర్మించుకున్నాం. ఎట్లా అంటే కమ్బ్యాక్ వెరీ స్ట్రాంగ్ ఇది. ఎందుకు? ప్రపంచంలో అతిపెద్ద ఒక విధ్వంసం వచ్చింది మనకి 2011లో ఫుకుషిమా ద్వారా. ఇప్పుడు మనము ఆ విధ్వంసం నుంచి బయటపడి మన యొక్క జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలనో ఈ పాఠం మనకి చెప్తుంది. అంతకుముందు గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 మిస్ కావచ్చు. ఒక విధ్వంసం మన లైఫ్ లోపల దాన్ని తేరుకొని మళ్ళీ నిర్మించుకోవాలి. ఎట్లా అంటే మన పేరు పేపర్లో రావాలంటే మంచి ర్యాంక్ రావాలి కంపల్సరీ. 26 ఇయర్లో ఎగ్జామ్స్ జరగవచ్చు. నేను ఇట్లా మభ్యపెట్టే మాటలు చెప్పను అండి. సో జరగవచ్చు, మేబీ అవకాశం అయితే ఉంది కనీసం ఏపీలో అయితే. కాబట్టి మరొకసారి ఫోకస్ చేయండి, మరొకసారి మీ అస్త్రాలన్నీ బయటకు తీయండి. నెక్స్ట్, ఏఐ ఏజెంట్, ఐలా అని చెప్పేసి పిలుస్తాం. ఢిల్లీ ఐఐటి డెవలప్మెంట్ చేసి దీనికి డెన్మార్క్, జర్మనీ హెల్ప్ చేస్తాయి. ఒక ల్యాబ్ అసిస్టెంట్ అని చెప్పేసి పిలుస్తాం ఈ ఐలాని. నెక్స్ట్, పర్యావరణ అంశాలు అనేవి కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఉన్నాయి కూడా. ఇండియాస్ ఫస్ట్ వైల్డ్ లైఫ్ సేఫ్టీ రోడ్ అండి. ఇక్కడ NH45 భోపాల్ నుంచి జబల్పూర్ వరకు. ఇండియా ఫస్ట్ ఫారెస్ట్ యూనివర్సిటీ అని చెప్పేసి గోరఖ్పూర్లో యూపీ ఏర్పాటు చేస్తుంది. IUCN యొక్క స్పీసీస్ సర్వైవల్ కమిషన్ యొక్క అధ్యక్షుడిగా వివేక్ మీనన్ ఫ్రమ్ ఇండియా ఎన్నికయ్యాడు. ఇవన్నీ ఫ్యాక్ట్ బిట్స్. తొలి ఆశ వ్యక్తి మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హార్న్బిల్ కన్జర్వేషన్, ఇక్కడ మీకు అనమల్ టైగర్ రిజర్వ్ ఫ్రమ్ తమిళనాడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో హార్న్బిల్ వెరీ ఫేమస్. కేరళ మరియు ARP రాష్ట్రాల యొక్క స్టేట్ బర్డ్ అండి ఇది. ఫెస్టివల్ హార్న్బిల్ వెరీ ఫేమస్ ఫెస్టివల్. డిసెంబర్ 1 నుంచి 10 వరకు ఎవ్రీ ఇయర్ నాగాలాండ్ హోస్ట్ చేస్తుంది. నాగాలాండ్ యొక్క పక్షి కాదు ఇది, కేరళకి అవుతుంది. సర్వభక్షక ఇది, ఓమ్నివోరస్ అంటే వెజ్ నాన్ వెజ్ కలిపి తినేస్తుంది మనలాగానే. ఇట్స్ వెరీ న్యూట్రిషియస్ ఫుడ్. అంటే వెజ్ ఫైబర్ మీకు విటమిన్స్ మినరల్స్ అందిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ముక్క మనకి ప్రోటీన్ అండ్ ఎనర్జీ ఇస్తుంది మనకి. బ్లాక్ క్యాపుచిన్ మంకీ అని చెప్పేసి మనము దక్షిణాఫ్రికా నుంచి దిగుమతి చేసుకున్నామండి. ఇక్కడికి కర్ణాటకలో ఉన్న బన్నేరుగట్ట బయాలజికల్ పార్క్కి. సో జంతువుల మార్పిడి అనేది మనకి వెరీ ఫేమస్ క్వశ్చన్. అంటే చీతా ఒకటే కాదండి, మిగతా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో మైత్రి 2 అని చెప్పేసి ఇంకా స్టార్ట్ కాబోతుంది. ఇది అంటార్కిటికా లోపల మన రీసెర్చ్ సెంటర్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంతకుముందు దక్షిణ గంగోత్రి ఉండే, క్లోజ్ అయిపోయింది. మైత్రి అండ్ భారతి కూడా ఉండే. సో ఇప్పుడు మరొకటి మనకి యాడ్ అవుతుంది,
మైత్రి 2 అని చెప్పేసి పిలుస్తాం. మైత్రి 1 ప్లేస్లో ఇది రిప్లేస్మెంట్ అవుతుంది. సో బార్సిలోనా ఇది మనం డిస్కస్ చేసినాం, డిసెంబర్ 7 అని చెప్పేసి ఉంది కదా, డిస్కస్ చేసినాం మనం. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్యాసింజర్ వెసెల్, అంటే ఎటువంటి ఉద్గారాలు లేకుండా ఫస్ట్ పడవ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని నమో ఘాట్ గంగా నది దగ్గర వారణాసి లోపల స్టార్ట్ చేసుకున్నాం. ఇది కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్ దీన్ని నిర్మించింది. లాస్ట్ ఇయర్ PM మోడీ స్టార్ట్ చేసిండు ఒకసారి, లాస్ట్ ఇయర్ కరెంట్ అఫేర్స్లో మనం డిస్కస్ చేసినాం దీన్ని. సో ఇది డిసెంబర్ 8 అయిపోయింది మనకి. UN ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు మనకు వచ్చింది, UNEP ఇస్తుంది. సుప్రియా సాహు, గుర్తుపెట్టుకోండి సరిపోతుంది, సుప్రియా సాహు అని చెప్పేసి. ఈమె దేనికి వచ్చింది అంటే ఆపరేషన్ బ్లూ మౌంటైన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్న మహిళ సుప్రియా సాహు అని చెప్పేసి పిలుస్తాం. 7th UN అసెంబ్లీ వెరీ ఫేమస్ అండి. పర్యావరణం విషయంలో ప్రపంచంలోని ది బెస్ట్ డిసిషన్ మేకింగ్ బాడీగా పిలుస్తాం. నైరోబీ హోస్ట్ చేసింది, మనం డిస్కస్ చేసినాం. థీమ్ ఏంటి అంటే అడ్వాన్సింగ్ సస్టైనబుల్ సొల్యూషన్స్ ఫర్ ఏ రెసిలెంట్ ప్లానెట్. ఈ భూతాపం వల్ల, పర్యావరణ కాలుష్యం వల్ల, సముద్రాలు వేడెక్కడం వల్ల భూమి మొత్తం నాశనం అయిపోయింది. మళ్ళీ రెసిలెంట్ అయిపోవాలి, మళ్ళీ తిరిగి కోలుకోవాలి. దానికోసము సస్టైనబుల్ సొల్యూషన్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఆ థీమ్ తీసుకున్నాం మనము. సో అంశాలేంటి? ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు సుప్రియకు వచ్చింది. UNEA యొక్క 8th సమావేశానికి అధ్యక్షుడిగా మనకి మథ్యూ సమూదా జమైకాని ఎన్నుకున్నాము. ఆఫ్రికా నుంచి వెరీ తక్కువ సార్లు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో కరేబియన్ దీవుల నుంచి ఇన్ఫ్యాక్ట్ జమైకా అంటే. ఇండియా యొక్క వైల్డ్ ఫైర్ రిజల్యూషన్ని ఆమోదించబడింది. అడవి మంటలు అని చెప్పేసి మీకు సమ్మర్లో ఇది ఎక్కువ వినిపిస్తుంది, గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్ అది. అడవి మంటలు తగ్గింపుకు నివారణ చర్యలు ఏంటని చెప్పేసి గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్ అది. మరొక 2 న్యూ రామ్సార్ సైట్స్ వచ్చినాయండి. సిల్ సెరుహు సరస్సు ఫ్రమ్ రాజస్థాన్, కోప్రా ఫ్రమ్ ఛత్తీస్గఢ్ లోపల ఫస్ట్ది అండి మనకి, ఇది ఫస్ట్ది. దీంతో మనకు సో రామ్సార్ సైట్స్ లేని రాష్ట్రాలకి మొత్తం 4 ఉన్నాయి. తెలంగాణ 1, ARP 2, మేఘాలయ 3, నాగాలాండ్ అని చెప్పేసి 4th. మొత్తం మనకి 4 లేవండి, మిగతా అన్నిటిలో కూడా ఉన్నాయి. వీరంగణ దుర్గావతి, నౌరదేహి అని చెప్పేసి కూడా అంటాం. సో అది చీతాలకి 3వ నిలయంగా ఆమోదించబడింది. కునో ఫస్ట్, సెకండ్ వచ్చేసి గాంధీ సాగర్. సో రామ్సార్ సైట్స్ విషయంలో మీకు ఎక్స్ట్రా పాయింట్స్ ఇవ్వాలని చెప్పేసి సంకల్పంతో మనము ప్రపంచంలో అతిపెద్ద చిన్నదేంటి, ఇండియాలో పెద్ద చిన్నదేంటి, ప్రపంచంలో ఫస్ట్ది ఏంటి, ఇండియాలో ఫస్ట్ది ఏంటి అని చెప్పేసి రాసినాం. ఒకసారి చూసుకోండి, పనికొస్తుంది. COP17 అండి మనకి జరగబోతుంది 26 అక్టోబర్ లోపల. దేని విషయంలో COP17 అంటే ఇది CBD విషయంలో, కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ విషయం లోపల. సో ఆర్మేనియా హోస్ట్ చేస్తుంది. దాని లోగో బ్లూ బటర్ఫ్లై అని చెప్పేసి మనం ఎంపిక చేసుకున్నాం. COP16 మనం డిస్కస్ చేసినాం. సో COP17 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ మీద ఆర్మేనియాలోని ఎరావాన్ హోస్ట్ చేస్తుంది. సుబన్ సిరి మనం డిస్కస్ చేసినామండి. ఇది ఇండియాలో అతిపెద్దది. యూనిట్ 1 అని చెప్పేసి మొన్న స్టార్ట్ అయింది. ఇంకోటి రామ్చరిత్ మానస్ యొక్క అనువాదం అని చెప్పేసి తులసీదాసు రాసిన పుస్తకాన్ని లాల్ ఖాన్ అనే వ్యక్తి బుందేలి భాషలో రాసిండండి. ఇక PM మోడీ జోర్డాన్ వేయండు, ఇథియోపియా వేయండు అవార్డు వచ్చింది, ఒమన్ వేయండు అవార్డు వచ్చింది. అయితే మనము CAPA ఒప్పందం చేసుకున్నాం. ఇట్ ఈస్ అ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇది UAE తర్వాత ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో 2nd కంట్రీ అని చెప్పేసి పిలుస్తాం. మన ఇండియా దేనికో ఎన్నికైంది, అది ఒకసారి చూసుకొని సరిపోతుంది. సో బ్రిక్స్ 26 ఇయర్ అధ్యక్ష పదవి మనం చేపడుతున్నాము. కింబర్లీ ప్రాసెస్ అని చెప్పేసి వజ్రాల పరిశ్రమకి మనమే అధ్యక్షుడిగా ఉన్నాం. సో మనం 3టికి ఎన్నికైనామండి. ఆ 3 ఒక దగ్గర సరిపోతుంది, నాట్ మచ్ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ అఫేర్స్ చూస్తే మీకు ఎల్లో లైన్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఇది ఈ ఇజ్రాయెల్ పాలస్తీనా ఉంది అది మీకు గొడవ, అందులో సరిహద్దు ప్రాంతం అని చెప్పేసి బ్లూ లైన్ కాకుండా ఎల్లో లైన్గా పిలుస్తాం. సో గవర్నమెంట్ పాలసీ అండి. సుజలం యాప్ అని చెప్పేసి అది మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు. సో ఇది ఫేమస్ అండి. వికసిత్ భారత్ శిక్ష అధిక్షన్ బిల్లు అని చెప్పేసి దీన్ని రాష్ట్రపతి ఆమోదించాడు.
సో దీంతో ఏమవుతుందంటే ఈ యూజీసీ అనేది, ఏఐసిటి అనేది, ఎన్సిటి అని ఉన్నాయి కదా, వివిధ యూనివర్సిటీలను కంట్రోల్ చేసే సంస్థలు అన్నింటినీ కలిపి దీన్ని ఒక్క సంస్థ కింద మనం తీసుకొచ్చామండి. అంతే. ఇదైతే రోజు పేపర్లో వస్తుంది. విబీజీ రామ్జీ బిల్లు అని చెప్పేసి రాష్ట్రపతి కూడా ఆమోదించారు. ఇంతకుముందు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ స్కీమ్ అని చెప్పేసి ఉండే కదా, దాన్ని మనము చట్టాన్ని మార్చుకున్నామండి. ఇంకా నోటిఫై చేయలేదు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తా అని చెప్పేసి. రాష్ట్రపతి మాత్రం ఆమోదించారు. గవర్నమెంట్ డేట్ నోటిఫై చేస్తుంది. ఇంతకుముందు 100 రోజులు ఉండే కదా, ఇప్పుడు 125 డేస్కి పెంచున్నాం మనం. రోజు కనీస వేతనము 240 అని చెప్పేస్తున్నది. బట్ మన రాష్ట్రాల వారీగా మార్పులు అయితే ఎప్పటికీ ఉంటాయి. సో ఇప్పుడు 60:40 అండి. సో మనము ఇది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్గా మనం మార్చుకున్నాం. రాష్ట్రాలు కూడా ఖర్చు భరించాల్సిందే. ఇంతకుముందు ఏ పని పడితే ఆ పని చేయవచ్చు. ఇప్పుడు 4 ప్రియారిటీస్ ఆర్ దేర్. గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. వాటర్ సెక్యూరిటీ అని చెప్పేసి జల సంరక్షణ ఫస్ట్ది, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెకండ్ది, లైవ్లీహుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జీవనోపాధి పెంచే మౌలిక సదుపాయాలు థర్డ్ది, క్లైమేట్ రెసిలియంట్ వర్క్స్ అని చెప్పేసి పర్యావరణ అనుకూల పనులు అని చెప్పేసి 4 రంగాలు మనం గుర్తుపెట్టుకోవాలి. సమ్ ఇష్యూస్ ఆర్ దేర్. పని హక్కు హామీ లేదు కంపల్సరీ అని చెప్పేసి ఏడాదిలో మనకి ఈ పంట కోతప్పుడు కానీ విత్తనాలు విత్తేటప్పుడు కానీ ఒక 60 రోజుల పాటు ఈ స్కీమ్ని మనము బంద్ పెట్టవచ్చు. ఇవన్నీ కొన్ని ఇష్యూస్ అండి. ఇవన్నీ మీరు చదువుకోండి. ఇక శక్తి స్కాలర్స్ అని చెప్పేసి ఒక స్కీము. రాష్ట్రీయ ప్రేరణ స్థలం అంటే మన వాజ్పేయి యొక్క విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. యూపీలో ఉన్న లక్నో గోమతి నది పక్క వంటి. అపాయింట్మెంట్స్ అండి. దీంట్లో ఏమున్నాయి అపాయింట్మెంట్స్ మీకు డిసెంబర్ లోపల అంటే సంగీత బారుహ అని చెప్పేసి ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాకి తొలి మహిళా అధ్యక్షురాలట. జోస్ ఆంటోనియో చీలీ అధ్యక్షుడిగా నియామకమయ్యాడు. సో పర్సన్స్ అండి, శివరాజ్ పాటిల్ చనిపోయాడు, రామ్ సుతా చనిపోయాడు, వినోద్ కుమార్ శుక్లా మొన్న జ్ఞానపీఠ అవార్డు గ్రహీత హిందీ భాష లోపల 25 ఇయర్లో కాబట్టి వెరీ ఫేమస్. సో స్టేట్స్ చూస్తే మీకు యోగా సెంటర్ హరిద్వార్. ఫస్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో మెడికల్ కాలేజ్ అండి మధ్యప్రదేశ్ స్టార్ట్ చేస్తుంది దార్ అండ్ బెతుల్ ప్రాంతం లోపల. అవార్డ్స్ ఏమున్నాయండి, అవార్డ్స్ చూసుకోండి మీరే. పర్సన్స్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పేసి టైమ్ మ్యాగజైన్ ప్రకటించింది. ఎవరికి? ఏఐ ఆర్కిటెక్ట్స్ అందరికీ ప్రకటించింది సింపుల్గా. సమ్మిట్స్ ఏమున్నాయి? సెకండ్ వరల్డ్ హెల్త్ గ్లోబల్ సమ్మిట్ అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ ఢిల్లీ హోస్ట్ చేసింది. థీమ్ ఒకసారి గుర్తుపెట్టడం సరిపోతుంది. రిపోర్ట్స్ గ్లోబల్ ఏఐ రిపోర్టు యూఎస్ఏ చైనా ఇండియా అని చెప్పేస్తుంది. ఇవన్నీ ఫ్యాక్ట్ బిట్స్ అండి, మీకు ఎందుకు అవసరం లేదు. ఎప్పుడు ఎగ్జామ్ జూన్ తర్వాత ఉండొచ్చు, లేకుంటే ఆగస్ట్ తర్వాత ఉండొచ్చు, అక్టోబర్ తర్వాత ఉండొచ్చు గ్రూప్ 2 ఎగ్జామ్. సమ్ ఆపరేషన్స్ ఆర్ దేర్. ఆపరేషన్ థండర్ ఇంటర్పోల్ కండక్ట్ చేసింది. ఆపరేషన్ హాక్ ఐ అని చెప్పేసి యూఎస్ఏ జోర్డన్ కండక్ట్ చేసింది. నోట్స్ టెలిగ్రామ్లో పెట్టేస్తా, ఒకసారి మీరు చూసుకోండి సరిపోతుంది. స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ. ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ బిలాస్పూర్ హోస్ట్ చేస్తుంది వెరీ ఫస్ట్ టైం. స్పోర్ట్స్ స్క్వాష్ వరల్డ్ కప్ ఇండియాకి వచ్చింది. ఫీఫా అవార్డ్స్ అని చెప్పేసి ఇచ్చారు. ముస్తక్ అలీ ట్రోఫీ జార్ఖండ్కి వెరీ ఫస్ట్ టైం వచ్చింది. ఇషాన్ కిషన్ కెప్టెన్ అని చెప్పేసి పిలుస్తాం. సమ్ బుక్స్ ఆర్ దేర్. ద వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్ అని చెప్పేసి శిఖర్ ధావన్ యొక్క బయోగ్రఫీ. అటల్ సంసరన్ అశోక్ టండన్ యొక్క పుస్తకము. సల్మాన్ ఖాన్ మీద పుస్తకం మోహన్ బాసు రాసిండు. సో ఏపీ కరెంట్ అఫైర్స్ ఏం లేవండి. విశాఖ ఎకనామీ ఇది మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఈ పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్ వచ్చింది. శ్రీకాకుళం వెరీ ఫేమస్. ఏపీలో ఎన్నో అని చెప్పేసి నేను సెర్చ్ చేసినా నాకు దొరకలేదు. ఒకసారి మీకు తెలిస్తే నాకు చెప్పండి. తెలంగాణలో ఏం లేవండి, ఓన్లీ జస్టిస్ రాధారాణ్ అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర కన్జ్యూమర్ కమిషన్ యొక్క అధ్యక్షురాలుగా ఎన్నికైంది. సో ఇవి కరెంట్ అఫైర్స్ అండి, మీరు ఏం బాధపడద్దు. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ మనం 25 ఇయర్ అప్డేట్స్లో అవసరం ఉన్న వాటిని తీసుకొని మనం డిస్కస్ చేద్దామండి. ఇందులో సబ్జెక్ట్ వైజ్ మీరు ఎక్కడంటే గవర్నమెంట్ పాలసీ ఉందా ఇక్కడ దాకా చదువుకోండి, మిగతాన్ని స్కిప్ చేయండి, అవసరం లేదు మీకు. జూన్ వరకు ఎగ్జామ్స్ లేనే లేవు. బట్ చదవాలి. రామ్సార్ సైట్స్ అయితేనేమి, శాంతి యాక్ట్ అయితేనేమి, రామ్జీ యాక్ట్ అయితేనేమి, తర్వాత ఈ పాలిటీలో వచ్చిన పోష్ యాక్ట్లో వచ్చిన మార్పులు కావచ్చు,
నార్కో టెస్ట్ తీర్పు కావచ్చు, అవి అవసరమే కంపల్సరీ. ఏమంటున్నా, సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ చదవండి, ఫ్యాక్ట్ లాంటివి ఇప్పుడే వద్దు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న మనకి ఈ ఎలక్షన్స్, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కొంచెం బ్రేక్ వచ్చింది. సో మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం డైలీ కరెంట్ అఫైర్స్.